రేపు గన్నవరంలో జరగబోయే హైందవ సాకారావ భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు శైవక్షేత్ర పీఠాధిపతులు శివస్వామి తెలిపారు. గన్నవరం సమీపంలోని కేసరపల్లి దగ్గర నిర్వహిస్తున్న గుంటూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో చెప్పారు. దేవాదాయ ధర్మాదాయ శాఖను రద్దు చేసి ఆ బాధ్యతను ధార్మిక సంఘాలకు అప్పగించాలనే డిమాండ్తో ఈ సభను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సభకు హిందువులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. 5 లక్షల మంది భక్తులకు భోజనాలు, పార్కింగ్ వసతి ఏర్పాటు చేశామన్నారు. భారతదేశంలో అందున దక్షిణ భారతదేశంలో కొన్ని రాష్ట్రాలకే పరిమితమైన దేవాదాయ ధర్మాదాయ శాఖని పూర్తిగా రద్దుపరచాలని, ఇతర మతస్థులకు ఎలా అయితే వారి వారి మందిరాలు స్వతంత్రంగా స్వేచ్ఛగా నిర్వహించగలుగుతున్నారో మా హిందూ ధర్మంలో ఈ దేవాలయ వ్యవస్థని ధార్మిక మండలి ఆధ్వర్యంలో నిర్వహించుకునేందుకు అవకాశంగా విశ్వ హిందూ పరిషత్ వారు దేశం మొత్తం మీద కూడా ఈ హైందవ శంకరామ కార్యక్రమం చేయాలనుకుంటాం. దానిలో ప్రప్రదంగా ఆంధ్ర రాష్ట్రానికి మన తెలుగు వారికి ప్రధానంగా అవకాశం లభించడం ఇదంతో ఆహ్వానించక పరిణామం.